శోధనలో రోధనలో బంధకముల నుండి విడిపించు శక్తి, వ్యాధులలో బాధలలో ఆదరించు దేవుని శక్తి. నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గర అయినప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు నుండి లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 18 గురువారం ఏలూరు. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 29 సోమవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 29 సోమవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోబు గ్రంథము 22వ అధ్యాయము 28వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. యోబు గ్రంథం, జోబ్ చాప్టర్ 22 వర్స్ 28లో థర్డ్ లైన్ అండర్లైన్ చేసుకోండి. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. దేవుడు పరలోకము నుండి ఈ యొక్క ప్రార్థనా శక్తి అనే ప్రోగ్రాం ద్వారా దేవుడు బలమైన మాటను మీకు అందజేయుచున్నారు. ఏంటంటే, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. నువ్వు ఆలోచన చేసే పని మీద అది ఏమవుతుంది, ఎలా అవుతుంది, అది విజయము సాధిస్తానా, నేను తీసుకునే నిర్ణయం కరెక్టా కాదా అని ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉన్నావు. దేవుడు ఈ దినము నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు యోచన చేసే దాని మీద ఏ పని అనుకుని ముందుకెళ్ళాలని ఆలోచిస్తున్నావో, లేకపోతే ప్రయాణంలో ఉన్నావేమో, లేదా ఒక నిర్ణయం తీసుకుని కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత నేను వెళ్ళటం కరెక్టా కాదా, లేకపోతే నేను ఇటెళ్ళి శుభం చేసుకోవటం మంచిదా కాదా, నాకు ఎందుకో అనుమానంగా ఉంది, లేకపోతే నాకు రెండు మనసులు నాలో ఉన్నాయి, రెండు రకాలుగా ఆలోచిస్తున్నాను, ఏ నిర్ణయం తీసుకోవాలి, నేను అది మంచిదా చెడ్డదా, వెళ్తే విజయం సాధిస్తానా సాధించనా అని అనుకుంటున్నావు కదా. అందుకనే దేవుడు నీ మనసును గ్రహించి ఈ దినము నీకు ఇస్తున్న మాట ఏంటంటే, నీవు వెళ్ళే మార్గం మీద ఆయన వెలుగు ప్రకాశిస్తుంది అన్నారు. అంటే నీవు తీసుకునే నిర్ణయానికి దేవుని వెలుగుని తోడుగా ఉందని. అంటే నువ్వు వెళ్ళేటువంటి ప్రయాణంలో ఏ పనైనా పూనుకుని ఆలోచన చేస్తున్న సమయంలో ఉన్నావేమో. అందుకనే ప్రతి ఒక్క ఆలోచనను దేవుడు స్థిరపరుస్తున్నానని మాట ఇచ్చారు. కనుక నువ్వు వెనక్కి తిరిగి చూడవలసిన పని లేదు. ముందుకెళ్ళి జయము పొందుకుని దేవుని సాక్షిగా నువ్వు ఉంటావని ఆత్మ తెలియపరుస్తుంది. అందుకనే నీ మార్గముల మీద వెలుగు ప్రకాశిస్తుంది అని దేవుడు ఈ దినాన్ని వాగ్దానాన్ని ప్రకటిస్తూ ఉన్నారు.
అది వ్యవసాయం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, లేకపోతే వ్యాపారం అయినా, ఏదైనా నీ వ్యవస్థలో నువ్వే పనిలో ముందుకెళ్తున్నా దేవుడు వెలుగు దాని మీద ఉంది, జయమవుతుందని దేవుడు తెలియపరిచారు. ఆత్మనికి తోడైండును గాక. గాడ్ బ్లెస్ యూ. వాక్య భాగంలోకి వెళ్దాం. పునరుద్ధానము గురించి నేను మీతో కొన్ని విషయాలు మాట్లాడటానికి సిద్ధముగా ఉన్నాను. మత్తయి సువార్త 28వ అధ్యాయము 1 నుండి 7వ వచనం వరకు చనిపోయిన మనిషిని పాతిపెట్టి క్లోజ్ చేసేస్తాం. క్లోజ్ చేసిన రోజే ఆ మనుషుడికి లోకముతో బంధము తెగిపోతుంది, భార్యతో తెగిపోతుంది, పిల్లలతో, అందరితోటి. చరిత్రలో ఆ మనుషుడు డిలీట్ అయిపోతాడు, ఇంక ఉండడు అనమాట. కానీ ఇక లేడు అని పంచాయతీ వాళ్ళు కూడా డెత్ సర్టిఫికేట్ ఇస్తారు. ఓకేనా? మరణం అయిపోయాడని గవర్నమెంట్ మోరేసిస్తుంది. ఆ మనుషుడి పేరు ఊరికి రాదు, ఆ మనుషుడికి ఏ హక్కు ఉండదు, ఇంకా ఆ మనుషుడు ఎవరితో బంధం లేకుండా పోతుంది. ఆ మనుషుడు కుళ్ళిపోయి మట్టిలో మట్టి అయిపోతాడు. కానీ ఆ మనుషుడిని దేవుడు తిరిగి నిలబెట్టి మరలా మనిషిగా తీసుకురావటమే పునరుద్ధానం. ఆమెన్, హల్లెలూయా. యేసు ప్రభువారు సిలువ వేయబడ్డారు, ఆయనను సమాధి చేశారు. 3వ దినమందు ఆయన ఉదయాన్నే లేచాడు, సమాధిలో నుండి బయటకు వచ్చాడు ఆయన. అది యేసు ప్రభుని ఈరోజు కోట్ల ప్రజలు నమ్మటం ఎందుకంటే ఆయన సమాధిలో అంటి కష్టాలు, మన కష్టాలకి ఎవడో తీర్చలేడు, నా బ్రతుకంతా ఇదే కష్టముతో జీవించాలి అనుకున్న మనిషిని, లేదు నీ కష్టాలలో నేనున్నాను, ఆపద్బాంధవుడున్నానని సమాధి అయిపోయిన కష్టమును, ఆ కష్టమును ఆశీర్వాదంగా తెచ్చి బయటగా నిలబెడతాడు. అది పునరుద్ధానము. మనం అడిగి బహుశా అన్నీ వదులుకోవచ్చేమో, కానీ నువ్వు అడిగింది ఏది కూడా నాశనము కాలేదు, దేవుడు మరిచిపోలేదు. రిజరెక్షన్ పవర్ తోటి ఆ కార్యాన్ని నువ్వు చూడబోతా ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. పునరుద్ధానం అంటే పోయింది మళ్ళీ తిరిగి రావటం, చనిపోయింది తిరిగి జీవించబడటం. వాక్యంలోకి రండి, వాక్యాన్ని చదువుకుందాం. 28వ ధ్యానాంశముగా మనం చూస్తున్నప్పుడు, విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చరి. ఇదిగో ప్రభు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరిపోలే ఉండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసుని మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొన్న స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఆమెన్. నాతో ఈ మాట చెప్పండి. ఇదిగో, అందరు గట్టిగా, ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. సమాధి దగ్గరికి మరియా మగ్దలేనే ఇంకా వారు గొప్ప ఆశతోటి యేసు ప్రభు వారిని సమాధిలో పెట్టారు. ఆయన లెగిస్తానన్నాడు, లేచాడో లేదో, సమాధిలో ఉంటాడు కదా అని సమాధి దగ్గరికి వచ్చి చూస్తే, సమాధి దగ్గర ఆ మూత కింద వేయబడినటువంటి రాయి దొర్లించబడింది. ఆ రాయి మీద ఒక దేవుని దూత కూర్చున్నది. కూర్చుని అంటది, ఏ దూత, మీరు సమాధిలో సిలువ వేయబడిన యేసుని వెతకటానికి వచ్చారని నాకు తెలుసు, కానీ ఆయన ఇక్కడ లేడు,
ఆయన మీకు ముందుగా గలిలయలోనికి వెళ్ళిపోయాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు అంశం ఏంటంటే ఆయన మీకు ముందుగా గలిలయకు వెళ్ళాడు. ఆయన దేవుని దూత అంటుంది మీరు ఆయనను అక్కడ చూస్తారు. ఎస్, సమాధిలో చూడలేరు, మీరు గలిలయలో చూస్తారు. నేను ఈ గలిలయ పట్టణాన్ని దర్శించాను. ఈ గలిలయ సముద్రం మీద ప్రయాణం చేశాను. యేసు ప్రభు వారు తిరిగిన ఆ ప్రదేశం అంతా కూడా నేను ముమ్మారు తిరిగి వచ్చాను. యేసు ప్రభు తిరిగి లేచిన సమాధి దగ్గరికి వెళ్ళాను. ఆ సమాధి యొక్క పరిస్థితులన్నీ గమనించాను. ఆయన అక్కడ లేడు. ఎక్కడున్నాడా అంటే గలిలయలో ఆయన చేసిన కార్యాల్లో ఉన్నాడు ఆయన. హల్లెలూయా. నేను ఇదిగో చూడండి సమాధి దగ్గర, ఇదిగో యేసు ప్రభు సమాధి నుండి తిరిగి లేచిన సమాధి దగ్గరికి వెళ్ళి నిలబడ్డాను. చూసారా? మరి ఏమనుకుంటున్నారు? యేసయ్య సమాధి నుండి లేచాడు. ఆయన లోపలికి వెళ్ళాను, ఆయన సమాధిలో లేడు. మరి లేకపోతే ఎక్కడున్నాడు అని చెప్పి ఈ వాక్యం నుండి గలిలయలోకి వెళ్ళాను. గలిలయలో ఒక చరిత్ర ఉంది. ఏంటంటే ఆ గలిలయ అనే దానిని ఒక సరస్సు అంటారు, గుండ్రంగా ఉంటుంది అనమాట. నేను ఆ గలిలయ సముద్రం దగ్గరే ఆ పక్కన ఒక వాడ ఉంది, మీరు చూడొచ్చు. ఇది గలిలయ సముద్రం. ఆ చుట్టూ ఒక కొండ ప్రాంతం ఉంటుంది. ఇప్పుడు బాగా బిల్డింగ్స్ అయిపోయినాయి అన్నీ కూడా. ఈ గలిలయ సముద్రము 22 కిలోమీటర్ల పొడవు ఉంది. ఎంత ఉంది? ఒక చెరువు షేప్లో ఉందన్నమాట. 22 కిలోమీటర్ల పొడవు ఉంది, 11 కిలోమీటర్ల వెడల్పు ఉంది. ఎంత? 11 కిలోమీటర్ల వెడల్పు ఉంది. యేసు ప్రభు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఒక 5 సమయాలు, ఎన్ని సమయాలు? 5 సమయాలు ఈ పక్క నుండి ఆ పక్కకి, ఆ పక్క నుండి ఈ పక్క వెళ్ళినట్టుగా చరిత్రలో ఉంది. ఈ పక్కనేమో కపెర్నహూము ఉంది. పేతురు అత్తగారి ఇల్లు ఆ ఒడ్డునుంది. ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డుకు వచ్చేవాడు. ఈ పక్కనే తిబేరియా అనే ఒక పట్టణం ఉంది. తిబేరియా అనే ఒక రాజు పేరు అనమాట. అది ఏ రాజు? ఆ రోజుల్లో రోమాకు సంబంధించినటువంటి మనుష్యుడు. ఆ మనుష్యుడు తిబేరియా తన రాజ్యమును పాలించి అక్కడ తన పేరు మీద తిబేరియా అనేటువంటి ఆ పేరు పెట్టాడు దానికి. గనుక దానిని కొన్ని సమయాల్లో ఈ గలిలయని తిబేరియా సముద్రం అంటారు, గెన్నిసరతు అంటారు. ప్రియులరా, ఇక్కడ ఈ గలిలయ అనేది చాలా ఫలవంతమైన ప్రదేశము, చాలా అభివృద్ధిగా ఉంటుంది. ఎందుకంటే అన్ని కొండల మీద ఉన్న నీరంతా కూడా ఇక్కడికే వస్తుంది. గలిలయ యొక్క విశిష్టత ఏంటంటే సమాధిలో వెతుకుతున్నారు మరియా మగ్దలేనే. నో, ఇక్కడ కాదు. ఆయన మీకు ముందుగా గలిలయకు వెళ్ళాడు, మీరు ఆయనను అక్కడ చూస్తారని దేవుని దూత చెప్తా ఉంది. గలిలయలో చూడటం ఏంటి? గలిలయ యొక్క ప్రత్యేకతలు ఏంటంటే గలిలయ పెద్ద చేపల వ్యాపారము జరుగుతుంది. అక్కడ ఏం జరుగుతుందండి? గట్టిగా చెప్పండి. చేపల వ్యాపారం. ఆ చేపలు చాలా అద్భుతమైన చేపలు దొరుకుతాయి. ఆ గలిలయ పక్కన ఒక హోటల్ ఉంటే హోటల్లో భోజనం పెట్టారు మాకు. భోజనం పెట్టినప్పుడు ఆ గలిలయలో పట్టుకున్న చేపను పట్టుకొచ్చి దానికి పీటర్ ఫిష్ అని పేరు పెట్టారు. వాళ్ళు ఏం పెట్టారు? పీటర్ ఫిష్. పేతురు చేప అని ఒక చేపకు పేరు పెట్టారు. ఎందుకంటే ఈ గలిలయలో విస్తారమైన చేపలు, చాలా రుచికరమైన చేపలు పడతాయి. ఈ చేపలు అనేక ప్రాంతాలకు ఎగుమతి అవుతూ ఉంటుంది. అంటే గలిలయ యొక్క విశిష్టత ఏంటంటే, ఫస్ట్ పాయింట్ నోట్ చేసుకోండి, బిజినెస్, జీవనోపాధి, ఉద్యోగము, వ్యాపారానికి సూచన గలిలయ. ఆమేన్, హల్లెలూయా. సీమోను పరిస్థితి బాగుగా లేనప్పుడు ఆ లోకాసు వార్త 5వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చూస్తే యేసు ప్రభు వారు సీమోనుని అడుగుతారు, ఒక్క చేప కూడా పడలేదా? నువ్వు వలలు కడుక్కుంటున్నావు ఏంటి అంటే, అయ్యా రాత్రంతా కూడా నేను ప్రయాసపడ్డాను, నాకు ఒక్క చేప కూడా దొరకలేదు అంటే యేసు ప్రభు వారు అన్నారు, అయితే ఇక్కడ వలవేయి, నేను చెప్తున్నాను అక్కడ నువ్వు వల వేసేవంటే విస్తారమైన చేపలు పడతాయంటే, అయ్యా నీ మాట చొప్పున, ఏమంటున్నాడు? నీ మాట చొప్పున
నేను వల వేస్తానని చెప్పి వల వేశాడు. వల వేస్తే వలలో బలమైన చేపలు పడ్డాయి. ఆ చేపలు పడితే వల లాగలేకపోతా ఉన్నాడు. హల్లెలూయా. బాగా గమనించండి, లాగలేకపోతున్నాడు. లాగలేక యేసు ప్రభు వారు వైపు చూశాడు. యేసయ్య అన్నాడు, లాగరా అన్నాడు. ఏం లాగుతానండి, దేనికి అడ్డుపడిపోయినట్టుంది, అసలే దరిద్రంగా ఉంది పరిస్థితి. ఏ రాయికో తగిలిసి ఉంటుంది, ఏ చెట్టు మోడుకో తగిలిసి ఉంటుంది, ఈ వలగాని చిరిగిపోతుందేమో అని భయపడుతున్నాడు. ఆ పక్కన ఉన్నటువంటి చేపలు పట్టే వాళ్ళని పిలిచాడు సీమోను. పిలిస్తే వారందరూ వచ్చి అందరూ కలిసి లాగితే చేపని పడవ నిండా బలమైన చేపలతో నిండిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా, సీమోను అద్భుతం జరిగింది ఈ గలిలయ సముద్రంలోనే. గలిలయ అంటే బాగా గమనించండి, మీరు సమాధిలో చూడకండి, ఆయన మీకు ముందుగా గలిలయకు వెళ్ళాడంటే గలిలయ అనేది జీవనోపాధి. సమాధి నుండి తిరిగి లేచిన యేసయ్య పునరుద్ధాన శక్తితో మీ చేతికి గొప్ప వ్యాపారాన్ని దేవుడు మీకు అప్పగించబోతా ఉన్నాడు. నమ్మిన వారందరూ ఆమేన్ ఆమేన్ అని గట్టిగా చప్పటి కొట్టి ప్రభును స్తుతించండి. నా బిడ్డకు ఉద్యోగం లేదు, నా కుటుంబంలో ఉద్యోగం లేదు, మాకు ఆదాయం సరిపోవట్లేదు, జీవితం ఇలాగుంది అలాగుంది. టీవీకి ఈఎంఐ కట్టాలి, ఫ్రిడ్జ్ కట్టాలి, పిల్లలకి ఫీజు కట్టాలి, ఒక్క జీతము ఎలాగా అని అనుకుంటున్నావేమో. దేవుడు నీకు విస్తారమైన అభివృద్ధిని 100% ఇస్తాడు. నేను తొందరలో మీ ఇంటికి రాబోతున్నాను. నేను రానా? నేను వచ్చేటప్పటికి మీ ఇల్లు ఎలా ఉండాలో తెలుసా? జమీందారు ఇల్లులాగా ఉండాలంతే. తొందరలో వస్తున్నాను. ఇంటి ముందు గేదెలే ఉండకూడదు, గేదెలు స్పెషల్గా పొలంలో ఉండాలి. మీ ఇంటి నిండా బంగారం ఉండాలి, మీ ఇంటి నిండా డబ్బు ఉండాలి, ఇల్లంతా దేవుని మహిమతో నింపబడాలి, ఇంటి వారందరూ రక్షించబడాలి, దేవుని సన్నిధి మీ మీద ఉండాలి, మీరు నేను కలిసి దేవుణ్ణి స్తుతించాలి. ఆమేన్. తొందరలో వస్తున్నాను మీ ఇంటికి. ఎలా వస్తారని అనుకుంటున్నారా? పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుని వచ్చి, అమ్మా ఈ ఆశీర్వాదం నీకు వచ్చిందా, ఈ వాగ్దానం నెరవేరిందా, నీ గర్భఫలం వచ్చిందా, భూఫలం వచ్చిందా, నీ ఇంటి వారందరూ రక్షించబడ్డారా అని అడుగుతూ ఉంటే దేవుడు నా ఇల్లుని దేవుడు ఆశీర్వదించాడని చెబుతావు. మనమందరము దేవుని గణపరచబోతా ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా, గలిలయ విశిష్టత ఏంటంటే గలిలయలో విస్తారమైన చేపలు దొరుకుతాయి. సీమోను బోడోడు అయిపోయాడు, దరిద్రుడు అయిపోయాడు. అయిపోయిన దరిద్రంలో యేసు పరిచయం అయ్యారు. యేసు పరిచయం అయినప్పుడు సీమోను, నేను చెప్తున్నాను వల అంటే, యేసు ప్రభు చెప్పిన చోట వల వేస్తే విస్తారమైన చేపలు వచ్చినాయి. ఆమేన్. వెంటనే సీమోను సంతోషమైపోయి ఉంటుంది. వ్యాపారానికి వెళ్ళినప్పుడు ఎవరు ఎదురొస్తారండి? మీ భర్త వ్యాపారానికి వెళ్తున్నారు అనుకోండి, ఎవరు ఎదురొస్తున్నారు? మీరేదో మహాలక్ష్మిలాగా నేను వస్తున్నానని చెప్తాడు. ఆయన కూడా ఏవే నువ్వు రావే ఎదురు అంటాడు. మా ఆవిడ ఎదురొచ్చిందంటే ఈరోజు వ్యాపారం బేభత్సంగా ఉంటుంది అన్నాడు మొన్న ఒక ఆయన. మోటార్ సైకిల్ గుద్దీసిందండి, ఈ కాలు అంతా కొట్టుకుపోయింది పాపం. గాంధీ హాస్పిటల్లో పెట్టారు. నేను వెళ్ళాను, ఇదేంటి ఇలాగ అయిపోయిందంటే, అదేనండి మోటార్ సైకిల్ గుద్దీసిందండి అన్నాడు. మీ ఆవిడ ఎదురొచ్చిందా అన్నాను. ఇంకెందుకులేండి పాస్టర్ గారు అలాగనకండి అన్నాడు. ప్రియులరా, ఎవరు ఎదురొచ్చినా గుద్దేస్తారు. నీ ఎదురు పరిశుద్ధాత్ముడు ఉండాలి. ఆమేన్. భార్య రోజు ఎదురొస్తుంది కానీ ఆడ ఎప్పటికీ కూడా ఒక ఇల్లు కట్టలేడాడు. మా పెద్ద కూతురు ఎదురొచ్చిందంటే అన్నీ కలిసి వచ్చేస్తాయి అంటాడు. ఆ ఉన్నన్నాళ్ళు ఎదురొస్తూనే ఉంటుంది ఆ పెద్ద కూతురు. నా చిన్న బిడ్డ ఎదురొచ్చిందంటే సూపర్ జరుగుతుంది అంటాడు. ఆ రోజు ఎక్కడ కొలుదిరు పడిపోతున్నాడు. ఎదుర్ల వల్ల ఏం కాదు, నీవు యేసయ్య ఎదుట నిలబడితేనే దీవెన. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. బహుశా సీమోనికి అలా ఆవిడ ఎదురొచ్చి ఉంటుంది.
రోజు ఎదురొచ్చినప్పుడల్లా బోల్డ్ అన్న వచ్చేయాలని కోరుకుంటూ వెళ్తుంది. సీమోను రోజు ఏమీ పట్టుకోవట్లేదు. బహుశా ఎదురొచ్చినప్పుడు అన్నీ ఉంటాడు, ఏమే నీకు చెవులి పట్టుకొస్తానే, నీకు బొట్లట్టుకొస్తానే అంటే పట్టురా పట్టురా అని చివరికి ఏం పట్టుకొస్తావులే, పెళ్ళైనప్పటి నుంచి ఇదే పాఠం నీదని కూడా సాధించి ఉండవచ్చు. బహుశా రాత్రంతా వల పట్టుకుని వెళ్ళాడు సీమోను, ఒక్క చేప కూడా పడలేదు. చివరికి ఎవరికి భయపడతాడన్నాడు అంటే బహుశా భార్యకే భయపడిపోతాడు. బహుశా సీమోను అలాంటి మాటలు పడి ఉండవచ్చు. మనస్సు నెమ్మది లేకపోతే యేసు ప్రభు వారు తన చేతి పనిని విస్తారముగా దీవించిన స్థలము గలిలయ. ఆమేన్. దానిని గెన్నెసరతు అంటారు, తిబేరియా సముద్రం అంటారు, కొన్ని పేర్లు దానికి ఉన్నాయి. అది గలిలయ ప్రాంతం. మీ చేతుల్లో వ్యాపారం లేదా, మీ పాడి సరిలేదా, పంట సరిలేదా, అప్పులున్నాయా, తాకట్లు ఉన్నాయా, దేవుడు పునరుద్ధాన ఆశీర్వాదం ఏంటంటే మీకు మహా అభివృద్ధిని ఆయన కలగజేయబోతా ఉన్నాడు. విస్తారమైన వ్యాపారము కలుగును గాక, మీ చేతుల కష్టార్జితము దీవెనగా మారును గాక. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఏదో వ్యాపారం చేశాడు, లాస్ అయిపోయి ఉండొచ్చు, పాడు చేసి ఉండొచ్చు, తెలివి లేక జ్ఞానము లేక స్నేహితులు నమ్ముకుని పాడైపోయి ఉండవచ్చు. పాడు చేసేసావు అనొద్దు. దేవుని దూత అంటుంది, మీరు సమాధిలో చూడకండి, మీరు గలిలయకి వెళ్ళండి. మీకు ముందుగా దేవుడు గలిలయకి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. గేదె చచ్చిపోయింది, లేదా ఇల్లు అమ్మేసుకున్నావు, పంట పోయింది, బంగారం తాకట్టెట్టేసావు, అమ్మేసావు, అన్నీ పోయినాయి. మా నాన్న ఇచ్చాడు, మా అమ్మ ఇచ్చింది, మా నాన్నమ్మ ఇచ్చింది, మా అమ్మమ్మ ఇచ్చింది, అన్నీ పోగొట్టేసావు. ఈ మాటలన్నీ కూడా సమాధిలో చూస్తున్న మాటలు. ఆమేన్. భర్త పాడు చేసినా, భార్య పాడు చేసినా, మీరిద్దరూ కలిసి మీ పిల్లలు దేవుడు ఇవ్వబోతున్న ఆశీర్వాదము పునరుద్ధాన శక్తి వైపు, గలిలయ వైపు మీరు చూడండి. ఆమేన్. హల్లెలూయా. గతించిపోయిన కాలము చాలు. ఈరోజు ఈ తైలాభిషేక ప్రార్థనలో ఎంత నష్టమైపోయినా, ఎన్ని లక్షల కోట్లు నష్టమైపోయినా కానీ గలిలయలో ఒక్క ఆశీర్వాదముతోటి నీ జీవితం తారాస్థాయికి ఎదగబోతా ఉంది. గట్టిగా చప్పటి కొట్టి ప్రభుని స్తుతించండి. ఏదేమైనా కానీ ఏం జరుగుతుందో తెలియదు, కానీ ఈ సంవత్సరం మీరందరూ బహుగా దీవించబడిపోతారంతే. దానికి నేనే సాక్షిని. నోట్ చేసుకోండి, ఈరోజు ఈ టైంతో సహా ఈ పంచాంగం నోట్ చేసుకోండి. క్రీస్తునందు పునరుద్ధానముగా మీరు బాగుపడతారు. ఏడవకండి, నా పొట్టు చీర ఎవరో పట్టుకెళ్ళి మళ్ళీ ఎవరికటం మానేసింది, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళను అని అనుకోకండి. దేవుడు నీకు 100 పొట్టు చీరలు ఇస్తాడు. నీ సరుకు పట్టుకెళ్ళి ఎవడైనా అమ్మేసాడు అనుకో, అమ్మేసాడు మోసం చేసాడు అనుకోండి, పోనివ్వండి, దేవుడు నీకు 100 చైన్లు ఇస్తాడు. నీకు ఎన్ని నగలు కావాలి అన్ని ఇస్తాడు. మీరు నాకు చాలు బాబు ఆశీర్వాదాలు అన్నంతగా ఇస్తాడు అంతే. ఎందుకు ఇస్తాడంటే నీ ఆలోచన, నీ మనసు ఆయన గ్రహించాడు, ఆయన నిన్ను దృష్టించాడు. సమాధిలో ఉన్నాను, సమాధి కష్టాల్లో ఉన్నాను అనుకున్నావు కదా, నీకే పునరుద్ధానాన్ని ప్రకటించాడు ఆయన. కొరింథీ పత్రికలు ఏమంటాడంటే ఆయన ప్రథమ ఫలముగా లేపబడ్డాడు. మృతులలో నుండి ప్రథమ ఫలముగా లేపబడ్డాడు. దేవుని సన్నిధిలో నీ కష్టం నుండి నువ్వు బయటపడుతున్నావు అంతే. వ్యాపారము అభివృద్ధి, ఆశీర్వాదము ఐశ్వర్యము యేసునందే గుప్తమై ఉన్నవి. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి 2 చేతులు ఆకాశం వైపు చాపి, ఎక్కడున్నవారు అక్కడే 2 చేతులు ఆకాశం వైపు చాపి, నేను ఇక సమాధి వైపు చూడను, నాకు పునరుద్ధాన శక్తితో కూడిన గలిలయ ఆశీర్వాదం నాకు కావాలి, గలిలయ ఆశీర్వాదం నాకు కావాలి. గలిలయలో విస్తారమైన వ్యాపారం ఉన్నది. అయ్యో నాకు మంచి వ్యాపారం లేదు, మాకు వ్యవసాయం సరిలేదు, బ్రతుకు తెరువు లేదని ఏడుస్తున్నావేమో. దేవుడు కొత్త వ్యాపారం నీ చేతికి అప్పగించబోతున్నాడు. ఉన్న వ్యాపారంలో అభివృద్ధిని దేవుడు అనుగ్రహించబోతున్నాడు. దేవుడు పునరుద్ధాన శక్తితో మరలా నీ బంధాన్ని నిలబెడతా ఉన్నాడు. ఇల్లు అమ్ముకున్నాను ఏడుస్తున్నావా? పొలం అమ్మేసుకున్నాను, బంగారం అమ్మేసుకున్నావు,
అన్ని పోయినాయి, చాలా నష్టమైపోయిందని అనుకుంటున్నావా? పునరుద్ధాన శక్తితో గలిలయ దీవెన చూడబోతా ఉన్నావు. గలిలయలో చేప నోటిలో షెకేలు ఆశీర్వాదం చూడబోతా, బలమైన ఆశీర్వాదాలు చూడబోతా ఉన్నావు. యేసయ్యా నా పాపాలు క్షమించు, యేసయ్యా నన్ను పరిశుద్ధపరచు, యేసయ్యా నీవు నన్ను దీవించు, నీవు నన్ను బాగు చేయవు. నిన్ను దేవుడిగా ప్రేమిస్తున్నాను, దేవుడిగా స్వీకరిస్తున్నాను, రక్షకుడిగా అంగీకరిస్తున్నాను. నా పాపాలు క్షమించని అడుగు. నువ్వు యేసు ఎదుట నీ పాపాలు క్షమించమని అడుగు. యేసు పాపాలు క్షమిస్తాడు. యేసు పాపిని పవిత్రునిగా మారుస్తాడు. నీ కుటుంబంలో ఏలుబడి చేసే పాపము కొట్టివేయబడుతుంది. నీ బంధము తిరిగి నిలబడుతుంది. నీ వ్యాపారము తిరిగి నిలబడుతుంది. నిన్ను ఆయన చేయి పట్టుకుని సమాధి నుండి లేచినట్టుగానే నిన్ను సమాధి కష్టములో నుండి బయటికి లేవనెత్తుతాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా.